అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి లైను 3వ అంశము. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ యొక్క మాట మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేటువంటి వారు ఎవరంటే దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి షద్రకు, మేషాకు, అబేద్నెగో. వీళ్ళ ముగ్గురి జీవితంలో ఈ యొక్క వాక్యము నెరవేర్చబడినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో మనము చూడవచ్చు అన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యం అనేది చాలా స్పష్టమైనది, చాలా నిజమైనది అన్నమాట. దేవుని వాక్యము అబద్ధము అని చెప్పటానికి ఎంత మాత్రమును మనకు అర్హత లేదు, ఎంత మాత్రం మనం ధైర్యం చేయలేమన్నమాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి రుజువులు దేవుని యొక్క వాక్యంలోనే మనకు చూపబడుతూ వచ్చాయి. ఇది లేదు అని చెప్పటానికి కూడా చరిత్రను మనం తిరిగేసినప్పుడు తప్పకుండా అవి జరిగినటువంటివిగానే ఉన్నాయి గనుక వాటిని అనుమానంతో మనం చూడవలసినటువంటి అవసరం ఎంత మాత్రమును లేదనమాట. వాస్తవానికి అగ్ని మధ్యలో నడిస్తే ఖచ్చితంగా కాలిపోతాం. మనము చిన్న చిన్న మంటలు మామూలుగా అగ్గిపుల్ల అంటించేటప్పుడు, లేకపోతే మనం వంట చేసుకునేటప్పుడు చిన్న మంట తగులితేనే మనము ఏమవుతాము, చేయి కాలిపోతుంది, తర్వాత దానికి బొబ్బ వస్తుంది, 2-3 రోజుల వరకు అది చాలా ఇబ్బంది పెట్టేదిగా ఉంటుందన్నమాట. మరి ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఈ మాటను మనం ఎలా నమ్మగలుగుతాం అనేది మనము చూసినట్లయితే నిజంగా నిజ జీవితంలో ఈ మాటను నమ్మలేము గనుకనే దేవుడు దానికి రుజువుగా ఉన్నటువంటి షద్రకు, మేషాకు, అబేద్నెగోను మన ముందుగానే రాయించి ఉంచాడనమాట. మనకి ఇలాంటి అనుమానాలు కలుగుతాయి గనుకనే ప్రతి దానికి రుజువుగా దేవుని యొక్క వాక్యంలో ప్రతిదీ మనకు స్పష్టపరచబడుతూ ఉన్నదనమాట. మనం ఒకసారి షద్రకు, మేషాకు, అబేద్నెగో అనేటువంటి వారి గురించి చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయను మైదానములో దాన్ని నిల్వబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 60 మూరల వెడల్పుపై ఉండెను. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 3వ అధ్యాయం అంతా చదివితే మనకు కనబడేటువంటి ఆ యొక్క సారాంశాన్ని నేను మాటలతో చెప్తూ ఉంటున్నాను. మరి తర్వాత మీరు ఈ యొక్క విషయాలన్నీ చదువుకోవచ్చు. ఇక్కడ నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఏం చేశాడంటే ఒక బంగారు ప్రతిమను చేయించి దాన్ని ఒక మైదానంలో నిలవబెట్టించాడనమాట. దానిని నిలవబెట్టించిన తర్వాత ఒక ఆజ్ఞను జారీ చేశాడనమాట. ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఈ యొక్క ప్రతిమకు సాగిలపడాలి, నమస్కరించాలి, లేకపోతే అగ్నిగుండంలో తక్షణమే పడవేయబడతారు అనేటువంటి ఆజ్ఞను జారీ చేసినట్లుగా 5-6 వచనాల్లో మనము 4-5-6 వచనాల్లో చూడవచ్చు అనమాట. ప్రతిమ అంటే ఒక విగ్రహం. విగ్రహారాధన అనేది దేవుని యొక్క వాక్యంలో దేవునికి అయిష్టమైనటువంటిది అనమాట. ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వీరు యూదులు అనమాట. అంటే యూదా దేశం మీదికి ఈ యొక్క నెబుకద్నెజరు వెళ్ళి వారిని జయించి వారిని చెరగా తీసుకుని వచ్చారనమాట. అలా చెరపట్టబడి వచ్చినటువంటి బానిసలే షద్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు. వీరు దాసులుగా అమ్మబడినప్పటికీ కూడా వారి జీవితంలో దేవుని విషయంలో ఎటువంటి కోపం లేనటువంటి వారుగా, దేవుడు మమ్మను బానిసలుగా అప్పగించాడు కదా, ఇంకెందుకు మేము దేవుని నమ్మాలి, ఇంకెందుకు మేము దేవుని కొరకు జీవించాలి, ఇంకెందుకు మేము దేవుని ఆజ్ఞలు పాటించాలి అనేటువంటి ధోరణిలో వారి యొక్క జీవితం లేదు. కానీ వారు ఎక్కడున్నా కూడా వారు దాసులుగా అమ్మబడినప్పటికీ, దాసులుగా కొనిపోబడినప్పటికీ వారి జీవితాల్లో దేవుణ్ణి ఎంత మాత్రమును వాళ్ళు విడిచిపెట్టలేదనమాట. దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేని రూపమునైనా నీవు చేసుకొనకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞ ఉంటే ఇక్కడ వీళ్ళకి ఏమని చెప్తూ ఉంటున్నారు, ఈ యొక్క ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమను నమస్కరించాలి, సాగిలపడాలని
చెప్తూ ఉంటున్నారు. ఇదొక రాజాజ్ఞ అయినప్పటికీ కూడా రాజులకు మించినటువంటి రాజులకు రాజుగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యెహోవా దేవుని యొక్క మాట వారు విధేయులవ్వటానికి ఇష్టపడుతూ వచ్చారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతున్నదనమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ యొక్క మాట వారి జీవితంలో వారు ఎరిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మన యొక్క దేహములకు హాని కలుగుతుందని మనము ఈ యొక్క ఆజ్ఞను అనుసరించినట్లయితే నిత్యత్వంలో ఉండేటువంటి ఆ యొక్క నిత్య నరకానికి మనము వెళ్ళవలసినటువంటి వారం అయిపోతాం అన్నమాట. ఈ కొద్దిపాటి యొక్క అగ్ని జ్వాలలకు మనం భయపడినట్లయితే ఆ నిత్యాగ్నిలో యుగయుగాలు కాలాల్సి వస్తుంది కదా అనేటువంటి ఆ యొక్క ఆలోచన కలిగినటువంటి వారు రాజాజ్ఞను తిరస్కరించినట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు అనమాట. షద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వీరు ఒకటే తీర్మానం చేసుకున్నారనమాట. ఆత్మను చంపేటువంటి దేవుడున్నాడు, దేహమును చంపేటువంటి మనుషులున్నారు. ఆత్మ చంపబడటం కంటే దేహమే చంపబడటం చాలా ఉత్తమం అన్నమాట. ఈ దేహం మేము కోల్పోవచ్చు ఒకవేళ ఈ యొక్క అగ్నిజ్వాలలో పడితే, కానీ ఆత్మను మేము కాపాడుకోగలుగుతాము, నిత్యత్వానికి మేము చేరుకోగలుగుతాము అనేటువంటి ఆ యొక్క తీర్మానం కలిగినటువంటి వారే, అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం కలిగినటువంటి వారు రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించి రాజుతో చాలా ధైర్యంగా మాట్లాడుతూ వచ్చారు. 3వ అధ్యాయము 16వ వచనంలో, షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. వీరు ఆ యొక్క మాటను నమ్మారు గనుకనే ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అనేటువంటి ఈ యొక్క నమ్మకాన్ని కలిగినటువంటి వారుగా ఉంటున్నారనమాట. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు అనేటువంటి వాగ్దానాన్ని వారు హృదయపూర్వకంగా విశ్వసించారు గనుకనే వారి యొక్క జీవితాల్లో అలాంటి పరీక్ష వచ్చినప్పుడు వారు నిలవబడుతూ వచ్చారనమాట. వాగ్దానాలను మనము నమ్ముచూ ఉంటాం, కానీ అదే పరిస్థితి మనం వచ్చినప్పుడు మనము జంకేటువంటి వారంగా ఉంటాం, అనుమానించేటువంటి వారంగా ఉంటాం, నమ్మలేనటువంటి వారంగా ఉంటామన్నమాట. కానీ ఇక్కడ షద్రకు మేషకు అబేద్నెగో అనేటువంటి వీరు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడని వారి హృదయాల్లో ఎరిగినటువంటి వారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, రాజును తిరస్కరించారు. మేము మ్రొక్కము, ఇది మాకు విరుద్ధమైనటువంటి ఆజ్ఞ, మేము విగ్రహారాధన చేయకూడదు, విగ్రహారాధన చేస్తే ఆత్మను చంపేటువంటి దేవుడున్నాడు, ఆయన నీకంటే చాలా గొప్పవాడు, నీవు రాజు అయితే ఆయన రాజులకు రాజు, ఆయన మాట మేము వింటాం కానీ నీ మాట మేము వినము. మనం అధికారులకు లోబడాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదే. అయితే దేవునికి మించినటువంటి ఆజ్ఞ మనకు వచ్చినప్పుడు మనము లోబడవలసినటువంటి అవసరము ఎంత మాత్రమును లేదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క షద్రకు మేషకు అబేద్నెగోల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు కొరకు నీవు నిలవబడవలసి వచ్చినప్పుడు ఎంత గొప్ప అధికారి అయినప్పటికీ కూడా నీవు నిలబడవలసినటువంటి వాడవై ఉన్నావు. అదే దేవుడు మనల నుండి కోరుతూ ఉన్నాడు అనమాట. మనుషులకు భయపడతాడా, నాకు భయపడతాడా? పరీక్ష వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఏమీ రానప్పుడు అందరము చక్కగానే ఉంటాం. దేవుడు అంటే నాకు భయం అండి, మనుషులకు నేను ఏం భయపడను, దేవునికే భయపడతాను అనేటువంటి మాటలు మనం చెప్తూ ఉంటాం. అదే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా నిలబడుతూ ఉన్నాం? నిజంగా ప్రభు కొరకు నిలబడుతూ ఉన్నామా? అధికారుల కొరకు నిలబడుతూ వారికి భయపడుతూ ఈ లోకానికి దేవునికి విరుద్ధమైనటువంటి ఆ యొక్క పనులు మన జీవితాల్లో చేస్తూ ఉన్నామా అనేది మనము పరీక్షించుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రభు కొరకు నిలబడు, ఆత్మను చంపేటువంటి ఆ యొక్క దేవునికి భయపడు. శరీరాన్ని చంపేటువంటి యొక్క మనుషులకు కేవలం ఉద్యోగాన్ని తీసివేయగలుగుతాడు, సస్పెండ్ చేయగలుగుతాడు. ఇలాంటి వారి కొరకు నీవు
ప్రభువునెందుకు తిరస్కరిస్తూ ఉంటూ ఉన్నావు? ప్రభువునెందుకు త్రోసివేస్తూ ఉంటూ ఉన్నావు? ప్రభువునెందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంటూ ఉన్నావు? దేవుని యొక్క ఆజ్ఞను మీరటానికి ఎందుకు ధైర్యం చేస్తూ ఉంటూ ఉన్నావు అని దేవుడి దినాన నిన్ను అడుగుతూ ఉన్నాడనమాట. ఒకవేళ నీ జీవితంలో అలాంటి పరిస్థితి గుండా నీవు వెళ్తూ ఉన్నట్లయితే దేవుడు నీకు చేసేటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ఒకవేళ అగ్ని లాంటి పరిస్థితే కావచ్చు నీ సమస్య, నీ యొక్క అధికారి నిన్ను ఆ విధంగా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు, నేనున్నాను. అలాంటి పరిస్థితి గుండా నీవు వెళ్ళటానికి ఆ యొక్క ద్వారం తెరవబడినప్పటికీ కూడా ఆ యొక్క ముగ్గురితో నేను ఎలాగైతే సంచరిస్తూ వచ్చానో నీకు తోడుగా నేను ఉంటాను. ఒకవేళ ఉద్యోగం పోతుందా, పోనీ, నేను నీకు తోడుగా ఉంటాను. సస్పెండ్ అవుతావా, అవ్వని, నేను నీకు తోడుగా ఉంటాను. ఏది ఏమైనప్పటికీ కూడా నా కొరకు నీవు నిలవబడినట్లయితే నేను నీతో కూడా ఉంటాను. ప్రభువు తోడుంటే ఉద్యోగం ఏం చేయగలుగుతుందండి? ఈ యొక్క సస్పెన్షన్ ఏమేం చేయగలుగుతుంది? డబ్బులు లేకపోవడం, పేదరికం ఏం చేయగలుగుతుంది? ధనవంతుడైనటువంటి దేవుడు మనతో ఉంటే, అన్నీ మనకి ఇచ్చేటువంటి దేవుడు మనతో ఉంటే ఇంకా మనకి ఏం అవసరము? మనకేమీ చింత అవసరం లేదు. అంటే మనం పని చేయకూడదని కాదు, కానీ పని చేసుకోవాలి. అయితే ప్రభువుకు విరుద్ధమైనటువంటి పనులు మాత్రం తప్పకుండా చేయకూడదు అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నదనమాట. చూడండి, వారి జీవితంలో వాళ్ళు నిలవబడినటువంటి కారణాన్ని బట్టి 19వ వచనం 23వ వచనంలో చూసినట్లయితే, ఆ ముగ్గురు మనుషులు బంధింపబడినటువంటి వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా, వాళ్ళని వేసిన వారు మాత్రం చనిపోయారంట, కానీ వీళ్ళు మాత్రం ఆ యొక్క అగ్నిగుండంలో చూడండి ఎలా సంచరిస్తూ ఉంటూ ఉన్నారో. ఈ యొక్క 25వ వచనంలో, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడే వారితో సంచరిస్తూ ఉన్నప్పుడు నెబుకద్నెజరు సైతం ఎంతో భయపడిపోయాడు. వారిని తిరిగి బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఒక్కసారిగా ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు వీరి జీవితాల్లో ఎలా జరిగిందో యొక్క వచనం మనకు చూపిస్తుందన్నమాట. ఇక్కడ ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండాటయు చూచిరి. ఇప్పుడు నెబుకద్నెజరు అంటూ ఉన్నాడు, వీరి దేవుడే పూజార్హుడు, వీరి దేవుడు గొప్పోడు, వీరి దేవుణ్ణి పూజించడానికి యోగ్యుడు అనేటువంటి ఆ యొక్క మాట ఒక అన్యుడైనటువంటి రాజు చెప్పటానికి కారణం వీరు ప్రభు కొరకు నిలవబడ్డారనమాట. అది ఎలాంటి శ్రమ అయినా కూడా, అది చివరికి చనిపోయేటువంటి పరిస్థితి అయినా కూడా ప్రభువుకి విరుద్ధంగా మనము ఏదియో చేయటానికి ధైర్యము చేయకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడనమాట. వారికి అగ్ని ఏ హాని చేయలేదంట. అసలు వాళ్ళ శరీరం కానీ, తర్వాత తల వెంట్రుకలు కానీ, వస్త్రములు కానీ అసలు అగ్ని వాసనే లేదంట. అగ్నిలో పడి తీశారు అనేటువంటి ఆ యొక్క పరిస్థితిని వారు అక్కడ అనుభవించట్లేదనమాట. అంటే అంతా దేవుడు వారిని భద్రం చేస్తూ వచ్చాడు. కేవలం వారు అగ్నిలో వాళ్ళు పడేసినట్లుగా మనకు కనబడుతుంది, కానీ వారి చుట్టూ అగ్ని ఎంత మాత్రము లేకుండా దేవుడు వారిని భద్రపరుస్తూ వచ్చాడనమాట. వారు ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మారు, వాగ్దానం చేసినటువంటి దేవుని నమ్మారు, ప్రభు కొరకు నిలవబడ్డారు. ఆ యొక్క వాగ్దానంని వారు స్వతంత్రించుకుంటూ వచ్చారు. మన జీవితంలో మనం కూడా ప్రభు కొరకు నిలవబడి షద్రకు మెషకు అబేద్నెగో లాగానే దేవుడు మన జీవితంలో చేసినటువంటి వాగ్దానములు మనం నమ్మి, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడని మనము గ్రహించి విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా అగ్ని లాంటి పరిస్థితులు, అగ్నిలో పడి సంచరించేటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను నన్ను భద్రపరిచి ఆ యొక్క వాగ్దానంను మన యొక్క జీవితంలో నెరవేర్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనమాట. మరొకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 1వ వచనము 3వ లైన్లో మనం చూసినట్లయితే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడనమాట. కృత నిబంధనలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఒక మాట చూస్తాము, మీరు మీ సొత్తు కాదు. మనము మన సొత్తు కాదు అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో
అప్పుడే దేవుని సొత్తుగా చేయబడతామన్నమాట. ఈ చేతులు నావి, ఈ కాలు నావి, ఈ శరీరం నాది, ఈ యొక్క దేహమంతా కూడా నాది అని ఎప్పుడైతే నీవు అనుకుంటావో నీవు దేవుని సొత్తుగా చేయబడవన్నమాట. దేవుడు అంటూ ఉన్నాడు, విలువ పెట్టి కొనబడ్డావు, నీవు నా సొత్తుగా ఉంటే నేను ఎంత భద్రం చేసుకుంటాను. ఒకవేళ నీ సొత్తు ఏదైనా ఉంటే నువ్వు ఎలా కాపాడుకుంటావు? ఒక మనిషిగా నీ సొత్తుగా ఉన్నటువంటి దాన్ని నీవు కాపాడి భద్రపరుచుకోగలుగుతూ ఉన్నావంటే ప్రభు సొత్తు అయినటువంటి మనము ఎలాగూ భద్రం చేయబడతామో నీవు గ్రహించవలసినటువంటి వాడవై ఉంటూ ఉన్నావు. ఇలాంటి గ్రహింపు లేకపోతేనే నీవు భయపడతావు. ప్రభు సొత్తుగా చేయబడినటువంటి నీవు, విలువ పెట్టి కొనబడినటువంటి నీవు ఎలాగునా కాపాడబడతావో కింద మనకు ఇవ్వబడినటువంటి యొక్క వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. అగ్నిలో మనం పోయి ద్రూకి నన్ను కాపాడు ప్రభువా అంటే దేవుడు కాపాడడు. కానీ మనము అలాంటి పరీక్షకు నిలబడి ప్రభు కొరకు మనము నిలబడి దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించటానికి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా దానికి లోబడటానికి నీవు ఎంతైతే ప్రయాసపడతావో, ఎంతైతే స్థిరపరచబడతావో, ఎంతైతే భయపడుతూ బ్రతుకుతూ ఉంటావో అప్పుడు దేవుడు తప్పకుండా తన యొక్క వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి నీకు తోడుగా, నీ కష్టాల్లో, నీ పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉండేటువంటి వాడుగా ఉంటాడనమాట. ఈ దినాల్లో ఇలాంటి అగ్నిలో నడిచేటువంటి పరిస్థితి మనకు రాకపోవచ్చు, కానీ నీకుండేటువంటి సమస్య నీకు అగ్నిలాగానే కనబడుతూ ఉండవచ్చు. ఇందులో నేను పడితే కాలిపోతానేమో, నేను చనిపోతానేమో అనేటువంటి పరిస్థితిగానే నీకు కనబడుతూ ఉండవచ్చు. అయితే ప్రభు నీకు ఈ దినం ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, అగ్ని లాంటి సమస్య నీ ముందున్నప్పటికీ, ఆ యొక్క అగ్ని వల్ల వచ్చేటువంటి ఆ యొక్క జ్వాలలకి నీవు భయపడుతూ ఉన్నప్పటికీ దేవుడు నీకు తెలియజేసేది ఏంటంటే, ఆ యొక్క జ్వాలలు నిన్ను కాల్చవు. ఆ సమస్య నీ మీదికి ఎగిరెగిరి పడుతూ పైకి లేస్తూ నిన్ను భయపెడుతూ ఉన్నదేమో, నీవు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు నా సొత్తు, నీ యొక్క శరీరం నాది, నీ యొక్క దేహం నాది, నీవు నావాడివి. నేను నిన్ను కొన్నానంటే నేను ఎంత భద్రంగా చూసుకుంటాను. నువ్వు నమ్మవా నన్ను అని ప్రభు నిన్ను అడుగుతూ ఉంటూ ఉన్నాడు. ప్రభువును నమ్ము, దేవుని సొత్తుగా నీవు చేయబడ్డావని నీవు విశ్వసించు. తప్పకుండా నీ యొక్క సమస్య నుండి నీవు విడుదలను పొందగలుగుతావు. అలాగున మన జీవితంలో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానములను మనము స్వతంత్రించుకొని శద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వీరిలాగా మనం ప్రభు కొరకు నిలవబడుదుముగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.